ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై కల్లూరి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించిన యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అర్థం లేని విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాజీ ఎంపీపీ చీరా శ్రీశైలం అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బిర్లా నిలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాజపేట మండలం చెల్లూరు క్రషర్ కంపెనీకి సంబంధించి బిర్లా ఐలయ్యపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. నారాయణరావు అనే వ్యక్తి 2019లోని క్రషర్ మైనింగ్ కంపెనీ ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో ఆ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్ ఇతర అనుమతులు ఇచ్చింది టీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగా ఆలేరు ఎమ్మెల్యేగా బిర్లా ఐలయ్య గెలుపొందారన్నారు. బిర్లా ఐలయ్య ఎమ్మెల్యే కాకముందు నుండే ఆ కంపెనీ నడుస్తుందన్నారు. కావాలని బడుగు బలహీన వర్గాల నాయకుడు బిర్లా ఐలయ్యపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పొంతనలేని విమర్శలు ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. బహిరంగ సభలకు సిద్ధమని కల్లూరు రామచంద్రారెడ్డి ప్రకటించడం ఆయన స్థాయికి తగది అన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని కల్లూరి రామచంద్రారెడ్డి అనేక పార్టీలు మారారన్నారు. ఏ పార్టీలో నిలకడలేని ఆయన ఐలయ్యపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. కల్లూరి రామచంద్రారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు సరిపోతారని పేర్కొన్నారు. ఆయన ఎక్కడికి వస్తారో చెప్తే కాంగ్రెస్ కార్యకర్తలం వచ్చి ఆయనకు బుద్ధి చెప్తామన్నారు. ఇకపై బిర్లా ఐలయ్యపై లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కలిసి కల్లూరిని తరిమి కొడతామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని, వారు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిత్యం ఉండే బిర్లా ఐలయ్యపై ఏదో ఒక విమర్శ చేయాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బర్ఘే రమ్య రామచందర్, కౌన్సిలర్ బూడిద మధు, బందారపు భిక్షపతి గౌడ్, అరుణ రాజేష్, కాలనీ భాస్కర్, మహమ్మద్ సలాం, గుడ్ల నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులందరికీ కూడా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఐలయ్య గారి మీద ఒక బీసీ బిడ్డ అనే ఉద్దేశంతో అనేక రకమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈ ఆరోపణలు అన్నిటికీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ కనీసం పొంతం లేకుండా వాట్సాప్లలో పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, వాడెవడో ముక్కుముఖం కూడా తెలియదు, వాడెవడో సోషల్ మీడియా ప్రచారం చేసి రోజుకొక కథనాలు సృష్టించి బాగా దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇవాళ కల్లూరు రామచంద్రారెడ్డి గారు పేపర్ ద్వారా వాట్సాప్లకు పంపించడం జరిగింది. కల్లూరు రామచంద్రారెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను. కల్లూరు రామచంద్రారెడ్డి గారు, నువ్వు ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, నువ్వు తెలంగాణ పరిరక్షణ సమితి పెట్టుకొని బీఎస్పీలకు పోయి ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీ చేసి అనేక రకాల పార్టీలు మారి కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో పోయి టీఆర్ఎస్లో పోయి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి అనేక రకాలుగా పార్టీలు మారి నువ్వు ఇవాళ బిర్లా ఐలయ్యని విమర్శించే స్థాయి అయితే నీది కాదు. నువ్వు మాట్లాడితే నీ క్రషర్ దగ్గరికి వచ్చి బహిరంగ చర్చకు రావాల్సిన అవసరం కూడా లేదు. నేను గుర్తించవలసిన అవసరం కూడా, ఒక వార్డు మెంబర్ కూడా కాదు, నేను గుర్తించాల్సిన అవసరమే మాకు లేదు. నువ్వు ఒక రెడ్డి అనే అహంకారం దురహంకారంతో పోతున్నావు తప్ప నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా కార్యకర్తలు చాలు నీకు చెప్పడానికి బిర్లా ఐలయ్య రావాల్సిన అవసరం లేదు. ఆ క్రషర్ ఎప్పుడు పెట్టిరో ఒకసారి గుర్తుంచుకో. 2019లోనే అక్కడ క్రషర్ స్టార్ట్ అయింది. ఆ క్రషర్కు కరెంటు కనెక్షన్ ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 322 సర్వే నెంబర్లో నారాయణరావు అనే వ్యక్తి శ్రీని అనే కన్స్ట్రక్షన్ పేరుతోటి అక్కడ డెవలప్మెంట్ చేసి అక్కడ క్రషర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 2019లోనే. అప్పుడు ఎమ్మెల్యే ఎవరో పోయి అడుగు. దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది ఎవరో అడుగు. దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరో అడుగు. మైనింగ్ పర్మిషన్ ఎవరి ద్వారా వచ్చిందో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడాలి. అది చూసుకోకుండా 2023 తర్వాత బిర్లా ఐలయ్య వచ్చే తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, గ్రామాన తిరుగుతూ 24 hours గ్రామాల ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం సేవ చేస్తున్న వ్యక్తిని ఏదో రకంగా చూసి ఓర్వలేక బిర్లా ఐలయ్య మీద అనేక అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి నేను ఖబర్దారు కల్లూరు రామచంద్రారెడ్డి అని నేను చెప్తున్నాను. ఇంకొకసారి ఎవడు కానీ ఏమన్నా చేసినట్టయితే చర్చకు రండి. ఆయన ఏమన్నా తప్పుడు పని చేస్తే ఈ తప్పుడు పని చేస్తుందని చెప్పండి. అంతే తప్ప కానీ ఎవడు దొరికితే వాడు గుట్టలు మింగుతుండు, రాళ్ళు మింగుతుండు, కొండలు మింగుతుండంటే పక్కనే ఉన్న భువనగిరి పక్కన వివేర హోటల్ కాడికి ఆ గుట్టలన్నీ చూడండి. ఏ బడి గారికి ఇస్తున్నాం మరి అవన్నీ కావా? మీరు అది చూస్తలేరా? ఇవాళ మీ ఆయంలో జరగలేదా? ఇవాళ విమర్శించే వాళ్ళంతా వ్యవసాయాలు చేస్తున్నారా? మీరంతా భూదందాలు చేయలేదా?
మీరంతా రియల్ ఎస్టేట్ దందాలు కాదా? ఒక్కొక్కటి తీద్దాం రండి. ఎవడు వ్యవసాయం చేసి పైకి వచ్చినో మరి మీరంతా వ్యవసాయం చేసి పైకి వచ్చిరా, లేకపోతే ఇంకేమైనా కూలి పని చేస్తున్నారా మీరంతా? ఇవాళ బీర్లైలే చేస్తున్నారు. ఒక బీర్లైలే ఇవాళ భూదందా చేసింది. 2006 నుంచే మొదలుపెట్టిండు ఆయన రియల్ ఎస్టేట్ రంగాన్ని. 2006 నుంచే రియల్ ఎస్టేట్ అంచెలంచెలుగా ఎవరిని మోసం చేయకుండా అంచెలంచెలుగా ఆయనకున్న తెలివితేటలతోటే పైకి వచ్చిండు తప్ప ఎవరినో ముంచి పైకి రాలేదని చెప్తున్నాం. ఒకవేళ మీరు కనుక దందాలు చేస్తలేము, మేమే వ్యవసాయాలు చేసుకొని పోతున్నాం, లేకపోతే ఇంకేమైనా చేస్తారంటే విమర్శించండి. విమర్శించడానికి కూడా ఒక అర్హత ఉండాలి, అద్దు ఉండాలి. ఒకడు మాట్లాడతాడు, తాగి మాట్లాడతాడు, ప్రెస్ మీట్కి వస్తాడు, తాగి మాట్లాడతాడు, ఏది మాట్లాడతాడో తెలియదు. ఒకడు మాట్లాడతాడు, మనిషే కనపడు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడు. ఒకడు మాట్లాడతాడు, చర్చకు సిద్ధం అంటాడు. ఎవరు దొరికితే వాడు చర్చకు పోతారు, సిద్ధంగా ఉంటాం. మా కార్యకర్తల ద్వారా చర్చకు కాదు. బిడ్డ నిన్ను ఒకసారి ఇదే మాట్లాడితే కల్లూరు రామచంద్ర రెడ్డి గారు నిన్ను ఇక్కడ గుట్టలు కూడా తిరగలేరు, మా లేడీస్ మహిళలతో తిరిగి కొట్టిస్తా అని చెప్పి నేను హెచ్చరించి చెప్తున్నాను. ఖబర్దార్ కల్లూరు రామచంద్ర రెడ్డి గారు. మరియు వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య కార్యకర్తలకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారము. ఏదైతే గత కొన్ని రోజులుగా మన ఆలేరు నియోజకవర్గ ప్రభుత్వ విప్పు ఐలన్న గారి మీద ఏదైతే ఆరోపణలు, సత్యదూరమైనటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ, మరి ఇవాళ కూడా కల్లూరి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో తెలుసుకొని ఒక్కసారి మీరు మాట్లాడితే బాగుంటుండే. అవగాహన లేకుండా కేవలం ఒక బీసీ బిడ్డ ఉన్నతంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఇవాళ ఏదో రకంగా ఏదో విమర్శలు చేసి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి చేస్తున్నారు. అవన్నీ కూడా ఏవి కూడా నడవయి. అక్కడ మైనింగ్ క్రషింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకసారి మీరు అంతా తెలుసుకొని మీరు మళ్ళీ మాట్లాడితే కూడా బాగుంటుంది. అది క్రషింగ్ అనేది రాజపేట మండలం చల్లూరు 324 సర్వే నంబర్లో, అది 324 సర్వే నంబర్ 23 నంబర్లో ఏదైతే మన మైనింగ్ క్రషింగ్ ఏదైతే ఉందో అది 2019లోనే మాది ఓపెన్ చేయడం జరిగింది. మరి అది అప్పుడు 2019లో ఎవరు అధికారంలో ఉన్నారు, మరి అప్పుడు ఎవరు ఆ మైనింగ్ క్రషింగ్కి పర్మిషన్ ఇచ్చిర్రు, మరి కరెంట్ కలెక్షన్ ఎవరు ఇచ్చిండ్రు? అది నారాయణరావు అనే వ్యక్తి 2019లోనే శ్రీని అనే మైనింగ్ క్రషింగ్ పేరుతోని ఓపెన్ చేయడం జరిగింది. 2021 నుంచి 24 వరకు ఆయన అక్కడ డెవలప్మెంట్ వర్కులు, లేఅవుట్లు, మైనింగ్ క్రషింగ్ అనేది నడపడం జరుగుతుంది. మరి అప్పుడు 2019లో సక్రమమైన పని ఇప్పుడు ఎట్లా అక్రమమైంది అంటే ఏదో రకంగా అది ఏదో ఒక బురద తీసుకొచ్చి ఎవరి మీద రుద్దుదాం, మన పని అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి 2023లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఐలన్న సబ్బండ వర్గాలను, అన్ని వర్గాలను కూడా కలుపుకొని అభివృద్ధి లక్ష్యంగా ప్రజల బాధలను తన బాధలుగా అనుకొని ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆయన తోడ్పాటు అందిస్తుంటే ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒకటి అని బదలాం చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది ఎవరి మీద పడుతుందో మీకు తెలుసు. ఇన్ని ఎలక్షన్లు అయినాయి. 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, రేపు జరగబోయే ఇంకే స్థానిక ఎలక్షన్లలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే హవా ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని చీత్కరించినా కూడా మీ ధోరణి మాత్రం మారడం లేదు. ఇవాళ ఒక రేషన్ కార్డు ఇచ్చే ముఖం లేని మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, మేము ఇంద్రం ఇల్లుని చూపెడతాము, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపెట్టండి, ఒక్కటి కూడా అభివృద్ధి చేయనీకే చేత కాలేదు. కానీ ఇవాళ ఏదో రకంగా ఐలన్నను మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి కల్లూరి రామచంద్రారెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒకసారి పోటీ చేసి ప్రజలతో గెలిచినాక మాట్లాడమని చెప్పండి. ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని స్థాయి ఉన్న వ్యక్తి ఇవాళ ఐలన్నని అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఇవాళ సవాల్ విసిరిండ్రు కదా, మేము కూడా చెప్తున్నాము. ఏ టైమో చెప్పండి, ఏ రోజో చెప్పండి, స్థలం ఏందో చెప్పండి. అధికారులను, కలెక్టర్లను, మొత్తం ఆలేరుకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు అందరినీ కూడా మనం పిలిపించి చర్చ జరిపిస్తాము. అక్కడ ఏమనేది నిరూపించండి. నిరూపించకపోతే మాత్రం చెప్పుల దండేసి మొత్తం ఊరేగిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకసారి ఐలన్నను విమర్శిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. వాస్తవాలు ఏందో తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మీరు విర్రవీగుతుందో ఆ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన మీ అధినేత కుమార్తె కవిత గారే చెప్తున్నారు మీ అక్రమాలను, మీ అవినీతిని మొత్తం బయట పెట్టి, మొత్తము మీరు చేసినటువంటి అవినీతిని అంతా బయట పెడతా, మీ భర్త అని చెప్పేసి మీ కేసీఆర్ కూతురే చెప్తుంది. పోయి ఫస్ట్ వాళ్ళని క్లారిటీ తెలుసుకున్నాక మా కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వచ్చి మాట్లాడాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈ రకంగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన యాదగిరిగుట్ట మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసిన
కౌన్సిలర్లకి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి, మాజీ ఎంపీపీ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది. అదేమంటే ఆ చల్లూరు గ్రామంలో ఉన్నటువంటి 324 సర్వే నెంబర్లో బీర్లా ఐలయ్య గారు మైనింగ్లో తన వాటా ఉన్నట్టుగా మన కల్లూరి రామచంద్రారెడ్డి గారు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ కల్లూరి రామచంద్రారెడ్డి గారు నేను ఒకటే అడుగుతాను, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడిన వాయిస్ని ప్రచారం చేయి. ఎక్కడో కూర్చొని ఎవడో చెంచగాళ్ళకు పైసలు ఇచ్చుకుంటా నీ ఫోటో పెట్టి, నీ ఫోటో పక్కకు ఐలన్న ఫోటో పెట్టి, దాని కింద చిన్న మ్యాటర్ పెట్టి ఐలన్నను పరువు తీయాలని చూస్తే మాత్రం ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు సిద్ధంగా లేరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఐలన్న గారిని రమ్మంటున్నావు కదా, ఐలన్న గారు రావాల్సిన అవసరం లేదు. నాలాంటి కార్యకర్తలు ఆలే నియోజకవర్గంలో లక్షలలో ఉన్నారు, మేమందరం వస్తాం. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని తీసుకొచ్చుకో కల్లూరు రామచంద్రారెడ్డి. గతంలో నువ్వు ఎన్ని పార్టీలు మారినావు? ఆమ్ ఆద్మీ పార్టీ అని, తెలంగాణ పరిరక్షణ సమితి అని, బహుజన పార్టీ అని, పూటకొక పార్టీ మారే నీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడడం సిగ్గుచేటు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఒక్క పార్టీలో ఉండవు, పార్టీలో ఉన్నా కూడా చిల్లర రాజకీయాలకు నువ్వు పెట్టింది పేరుగా పనిచేస్తావు. కాబట్టి ఈ చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకుంటే మంచిది. ఇవాళ ఏదైతే 324 సర్వే నెంబర్ ఉందో రమ్మని చెప్తున్నావు కదా, నువ్వు టైం ఫిక్స్ చేయి. కార్యకర్తలం అందరం మేము వస్తాం. నీకు బుద్ధి చెప్పే వరకు మా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం నిన్ను విడిచిపెట్టే లేదని ఈ సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నా. సోషల్ మీడియాలో కల్లూరు రామచంద్రారెడ్డి మా ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య గారి గురించి మాట్లాడుతుండు. అసలు ఆయన మాట్లాడే అర్హత కల్లూరు రామచంద్రారెడ్డికి ఉందా? ఫస్ట్ ఒక కౌన్సిలర్ కానీ, ఒక వార్డ్ మెంబర్ కానీ, ఒక సర్పంచ్, ఒక జెడ్పీటీసీ గెలవని వ్యక్తి ఈరోజు మా ఎమ్మెల్యే గారిని విమర్శించే హక్కు కల్లూరు రామచంద్రారెడ్డికి లేదు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు కర్షక మిల్లు అవన్నీ జరుపుతున్నప్పుడు కళ్ళు కానరాలేదా రామచంద్రారెడ్డికి? ఆ రోజు మిషన్లు అవన్నీ భూదందాలు చేసుకుంటూ, కొన్ని కబ్జాలు చేసుకుంటూ వాళ్ళు చేసిరు. ఈరోజు ప్రజల కోసం సేవ చేస్తున్న మా బీర్లా ఐలయ్య గారిని ప్రతినిత్యం ప్రజలల్లా పోయి సేవ చేస్తున్న అట్లాంటి వ్యక్తిని అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు ఏదో బురద చల్లుతున్న ఈ కల్లూరు రామచంద్రారెడ్డికి తగిన బుద్ధి చెప్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే, రామచంద్రారెడ్డి నువ్వు ఎన్ని పార్టీలు మారుతావు? ఓ దొంగలాగా పార్టీ ప్రతి ఒక 5 ఏళ్ళు, ఒక 2 ఏళ్ళు ఉండలేవు ఏ పార్టీలో కూడా. నువ్వు అట్లాంటి వ్యక్తి. ఇలా మా ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం ప్రజల కోసం కొట్లాడుతున్న వ్యక్తి, ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు బురద జల్లుతూ మా ఎమ్మెల్యే గారు కషర్ మిల్లు భూదందాలు చేస్తున్నా అంటున్నావు. భూదందాలు చేసే వ్యక్తులు టీఆర్ఎస్లోనే ఉన్నారు. డబ్బులు సంపాదించుకొని మొత్తం దుబాయ్కి అక్కడెక్కడ పోతున్న వ్యక్తులు వీరు. అట్లాంటి వ్యక్తులు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ప్రజల కోసం చెరువులు అవన్నీ నింపుతుండు. అట్లాంటి వ్యక్తిని మా ఐలయ్య గారిని అంటే మళ్ళీ ఇంకోసారి మా కార్యకర్తలు మాత్రం ఊకోరు. ఇదే మా ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు కూడా హెచ్చరిస్తున్నాం. మా టౌన్ పార్టీ తరఫున కూడా మేము ఒకటే కల్లూరు రామచంద్రారెడ్డికి బుద్ధి చెప్తాం. మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి సోషల్ మీడియాలో అర్థం కాని మాటలు మాట్లాడితే మాత్రం మేము పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.